ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఏమి సేతునో ఎందు బోధునో ఏమితో చదాయే నిముషమైనను నిన్ను తలచుటకు మనసు నిలువదాయే. రామా నిముషమైనను నిన్ను తలచుటకు మనసు నిలువదాయే. రమా ఘోరమైన సంసార నీరదిలో మునిగి తేలుచుంటి పైకి తేల్చి నిన్ను తలచే విధము నేర్పి బ్రోవుమయ్యా. రామా పైకి తేల్చి నిన్ను తలచే విధము నేర్పి బ్రోవుమయ్యా. రమా ఏమి సేతునో ఎందు బోధునో ఏమితో చదాయే నిముషమైనను నిన్ను తలచుటకు మనసు నిలువదాయే. రామా నిముషమైనను నిన్ను తలచుటకు మనసు నిలువదాయే. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, మోక్ష సన్యాస యోగంలో చివరి అంకంలో కర్మలను గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. మనం చేసే కర్మలకు కారణాల గురించి చెప్పుకుంటూ అన్నిటికీ హేతువులు కూడా, ఆ కర్మలకు హేతువులు ఏమిటి అని చెప్పుకుంటే, మా నాయనమ్మ రాసినటువంటి ఈ పాటలో ఏమి సేతునో ఎందు బోధునో ఏమి తోచదాయే అంటే, మనస్సు ఒక ముఖ్యమైనటువంటి హేతువు. ఆ భగవంతుడి మీద మన మనస్సు నిలిచినట్లయితే మనము ఆ స్వామిని మనసారా ధ్యానించి ఇక్కడ మన హృదయంలో నిలుపుకోవచ్చు. ఇప్పుడు మోక్ష సన్యాస యోగంలో అదే ఆ భగవంతుడు చెప్పబోతూ ఉన్నాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత మోక్ష సన్యాస యోగః. శ్రీ భగవాన్ వాచ శరీరవాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. అయితే శరీర వాంగ్ మనోభిర్ యత్కర్మ ప్రారభతే నరః అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మూడు కాకుండా మనసా వాచా కర్మణ అంటాం కదా. ఏ విధంగా అయితే కర్మలను ఆచరిస్తామో అంటే మనస్సు బట్టి, బుద్ధి బట్టి, మన వాక్కు బట్టి మన కర్మలు కూడా ఆధారపడి ఉంటాయి. మంచి కర్మలు చేసినట్లయితే న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. ఇవి హేతువులు, కర్మ హేతువుల గురించి ఆ స్వామి చెప్తూ ఉన్నాడు. అంటే మనస్సు, వాక్కు ద్వారా మన శరీరం త్రికరణాలతో ఏ కర్మలు ఆచరింపబడతాయో ఆ కర్మలే మన వాక్కుకు, మన శరీరాలకు హేతువులుగా పనిచేస్తాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే వసంత ఆగమనము, ఇప్పుడు వసంత ఋతువులోనే మనం ఉన్నాం. పచ్చటి ప్రకృతి, చక్కటి పుష్పాలు వికసిస్తాయి. పచ్చని ప్రకృతి ఉన్నప్పుడు, చక్కటి వర్ష ఋతువు వచ్చినప్పుడు మంచి వర్షాలు కురుస్తాయి. కురిసినప్పుడు మేఘాలను తీసుకొని వస్తాయి. ఆ మేఘాల వలన
వర్షము కురుస్తున్నప్పుడు ఆ వర్షాల వలన యథేచ్ఛగా పంటలు పండుతాయి. అంతే కదా. అంటే మంచి మంచి మనస్సుతో మనము సంకల్పం చేసినట్లయితే యద్భావం తద్భవతి. మంచి మనసుతో సంకల్పం చేసి మంచి పనులు కర్మలు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి, మంచి పంటలు పండుతాయి, యథేచ్ఛగా పంటలు పండుతాయి. అదేవిధంగా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు వచ్చినప్పుడు చక్కటి వెలుగు వస్తుంది. అలాగే మంచి ప్రాణవాయువు మొక్కలన్నిటికీ కూడా లభిస్తుంది, మంచి ఆహారం మనకు లభిస్తుంది. అదేవిధంగా ప్రయత్నం, మంచి ప్రయత్నం చేసినట్లయితే శరీరాది సముదాయాల వలన ఇవి మనకు శరీరానికి హేతువులుగా కర్మలు పనిచేస్తాయి. అంతే కదా. అదే కాకుండా చూడండి, రత్నాల వల్లనే రత్నముల నగకు శోభ కలుగుతుంది అంటున్నాడు. ఉత్త రత్నాలు ఉన్నట్లయితే, ఉత్త మణులు ఉన్నట్లయితే దాని వలన శోభ కలగదు. వాటిని మంచి హారంలో పొదిగినట్లయితే అవి చక్కగా శోభను ఇస్తాయి. అలాగే సూర్యప్రకాశానికి సూర్యుడే హేతువు. అలాగే చెరుకు రసానికి ఏది హేతువు? చెరుకు కాండమే కదా. చెరుకు కాండం ఉన్నట్లయితే చెరుకు రసం, ఆ కాండము చక్కగా నిండుగా ఉన్నట్లయితే చెరుకు రసం చక్కగా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనము శరీరాదులే కర్మలకు కారణమని తెలిసినప్పటికీ ఈ కర్మలన్నీ న్యాయసంగతం ఏ విధంగా అవుతాయి అంటే, అదే బుద్ధి మంచిగా ఉన్నట్లయితే మంచి మనస్సుతో మంచి కార్యక్రమాలు, అంటే మంచి వాక్కు, మంచి అంటే మనస వాచ కర్మణ, మనస్సులో మంచి సంకల్పం చేసుకొని వాక్కుతో మంచి మాట మాట్లాడుతూ, అదేవిధంగా నలుగురిని చుట్టూ చేర్చుకొని ఐకమత్యంతో మంచి కార్యాన్ని నిర్వహించినట్లయితే, కర్మణ మంచి కార్యాలు నిర్వహించినట్లయితే మంచి ఫలితాలే వస్తాయి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాన్ న స పశ్యతి దుర్మతిః. అయితే తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యతః. ఈ కర్మలు అనేటువంటి జంజాటంలో ఆత్మ చిక్కుబడింది. ఏ విధంగా అంటే, సూర్యుడు ఏ విధంగా తన రూపాన్ని ధరించకుండానే నేత్రాలను వస్తురూపాలను ప్రకాశితమునరుస్తూ ఉన్నాడో, ఆత్మ కూడా తాను స్వయంగా కర్త కాదు, కానీ ఆ శరీరంలో ఉండి ఆ శరీరం చేత కర్మలు తానే చేస్తున్నానని భ్రమలో ఉంటుంది. ఈ శరీరము నేనే అని అనుకుంటుంది. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః. అద్దంలో మన ప్రతిబింబం చూసుకున్నట్లయితే స్వయంగా అది ప్రతిబింబము కాక అద్దము కాకపోగా రెండిటినీ ప్రకాశవంతమునర్చేది అద్దం. అంతే కదా. అందువల్ల మన కర్మలకు ఆత్మకర్త కాకున్నప్పటికీ వాటిని ప్రకటిస్తుంది, మన కర్మలను ప్రకటిస్తుంది ఆత్మ. శరీరంలో చైతన్యం ఉంటేనే కదా ఏదైనా మన కర్మ చేసినప్పుడు అది ప్రతిఫలిస్తుంది. అందుకనే మనం చేసేటువంటి పాప పుణ్యాల వలన, మన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన మంచి ఆత్మలు, మంచి జీవితం లభించినట్లయితే మానవ జన్మతో ఆ ఆత్మ మంచి కార్యక్రమాలను మంచి కర్మలను ప్రకాశింపచేస్తుంది. అయితే ఆత్మజ్ఞానం విషయంలో అంతా కూడా ఘోర అంధకారమే ఏర్పడి ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానము నిన్ను నీవు తెలుసుకోకపోయినట్లయితే అంతా కూడా అంధకారమే, కనిపించే వెలుగు కానే కాదు. చైతన్యంలో, నిజమైన చైతన్యంలో ఎవరైతే ఈశ్వరుణ్ణి బ్రహ్మను సేవిస్తారో వాళ్లే నిజంగా ఈ కర్మలన్నింటికీ కర్తలుగా వ్యవహరింపబడరు. నేను కాదు ఈ కర్మలను చేస్తున్నది అనుకుంటారట. ఇక
ఆత్మ ఏమనుకుంటుంది, నేను సమస్త కర్మలకు నేను సాక్షిభూతుడిగా ఉంటాను అనుకున్నప్పుడైతే, చూస్తూ ఉంటాను నేను ఈ కర్మలు నేను చెయ్యట్లేదు అని అనుకుంటేనే పశ్యత్యకృత బుద్ధిత్వాన్ నస పశ్యతి దుర్మతి. అయితే చూడండి, ఆ విధంగా ఉన్నట్లయితేనే ఈ కర్మను నేను చెయ్యట్లేదు అనుకోకుండా ఉండాలి. అలా ఉంటేనే మంచి ఆత్మగా పిలువబడుతుంది, మంచి పనులు మనము చేయగలుగుతాము. నిద్రించినటువంటి మనుష్యులకు మేల్కొన్నంత వరకు మాత్రమే స్వప్నమే సత్యంగా తోస్తుంది, అంతే కదా. రకరకాలైన కళలు కంటూ ఉంటాం మనం స్వప్నంలో ఉన్నంత వరకు అన్ని మనమే చేస్తున్నాం. రాజుగా, ఒక రాణిగా, లేకపోతే ఒక పెద్ద పర్వత శిఖరాన్ని అధిరోహించినట్లుగా, లేకపోతే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ఏది అనుకుంటామో మనసులో అదే కలగా మనకు స్వప్నంగా తోస్తుంది నిద్రలో. ఆ నిద్రలో ఉన్నంతసేపు అదే సత్యం అనుకుంటాం కదా. అలాగే స్వప్నమంతా నిజంగా సత్యంగా భావించినట్లే ఆత్మ ఏమనుకుంటుంది, ఈ శరీరం నాది, దీనిలో ఉన్నాను, నేనే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నాను అన్న అహంకారము. కాబట్టి మనసు, బుద్ధి, అహంకారం ఈ మూడిటితో పాటి మనస, వాచ, కర్మణ ఇవన్నీ చేరినట్లయితే కర్మలకు హేతువులుగా మారతాయి మనం చేసేటువంటి పనులు. కాబట్టి ఎట్లా, కళ్ళకు కామెర్ల వ్యాధి ఉన్నంత వరకు ఏమనుకుంటాడు, లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అందుకే మనం చూసే దృష్టి బట్టే మన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. మంచి దృష్టితో మనం చూసినట్లయితే, ప్రతి మనిషిలో మంచిని చూసినట్లయితే మంచే కనిపిస్తుంది. అర్జున, ఈ కర్మలనడి గట్టిగా గల ముడిచే ఈ శరీరం అనేది చెరసాలలో చక్కగా బంధించబడి ఉంది. మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు, చిలుక నడికా యంత్రంపై నిలబడి అంతా ఇంకా గట్టిగా పట్టుకుంటుందిట. నడికా యంత్రాన్ని ఎందుకు పెడతాడు, చిలుకను బంధించడానికి. అది నేను పడిపోతానేమో అని ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటుంది. అలాగే మనం మన సంసారంలో కర్మలనేటువంటి ముడుల చేత, బంధాల చేత, ఈ సంసారంలో అనేక బంధాల చేత బంధింపబడి ఉన్నాము. చెరసాల, ఇదే నిజం అనుకుంటున్నాము, ఇదే నిత్యము, ఇదే సత్యమని భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా చూడండి, ముక్తులైన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, దీపపు వెలుగులో వెతికినప్పుడు మనం కోల్పోయిన వస్తువు మనకు లభిస్తుంది. అద్దాన్ని తోమి శుభ్రం చేసినప్పుడు ఇంకా దాని బాగా అంత స్పష్టంగా మన బొమ్మ కనిపిస్తుంది కదా, అద్దం మురికిగా ఉన్నప్పుడు. కాబట్టి జలంతో ఉప్పు కలిసిందనుకోండి, ఉప్పు కరిగిపోయి అది కూడా జలంగా మారిపోతుంది. అందుకనే మంచి వాళ్లతో స్నేహం చెయ్యండి, సత్సంగం చెయ్యండి, మంచి మాటలు వినండి, పెద్దవాళ్లతో వాళ్ళు చెప్పినటువంటి దారిలో నడవండి అని చెప్తారు. కాబట్టి చర్మ చక్షువులందరి చర్మము చే బంధింపబడని రీతిని ఎప్పుడు మంచి మాటలు వింటూ ఉంటే మంచి కార్యక్రమాలే చేస్తూ ఉంటాం. అలా ఉండడం వలన ఈ కర్మలు మనల్ని బంధించలేవు. కర్మలు ఎప్పుడు కూడా మనల్ని బంధించకుండా ఉండాలి అంటే మంచి వాళ్ళతో స్నేహము చెయ్యాలి, సత్సంగం చెయ్యాలి. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాం లోకాన్ నహంతి న నిబధ్యతే. అయితే యస్య నాహం కృతో భావో, అహంకారం అనే భావంతో కాకుండా, బుద్ధిర్యస్య న లిప్యతే, ఎవరైతే అజ్ఞానం అనే నిద్రలో పడి ఉండి అనంతకాలం స్వప్నజాలములో చిక్కుకొని ఉంటాడో అతడు ఎప్పటికీ అలాగే ఉంటాడు. చూడండి, బావిలో కప్పలాగా ఎప్పటికీ అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అది ఆ స్వామి చెప్పదలుచుకుంది. అంటే చూడండి, స్వప్నంలో ఏ విధంగా ఒక్క మారుగా మేలుకుంటామనుకోండి మనం స్వప్నం నుంచి, అంటే అది స్వప్నమా లేక నిజమా అనేటువంటి భ్రాంతి కలుగుతుంది.
మనమందరం కూడా అదే భ్రాంతిలో ఉన్నాం. చంద్రకిరణాలు వెలువడగానే మృగజలాలు భిన్నంగా కనిపిస్తాయి. చూడండి, ఎండమావులు అంటాం కదా, ఎండమావులు సూర్యకిరణాలు పడి ఎండమావులు ప్రకాశిస్తూ ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూసే కొద్దీ అవి పోతూ ఉంటాయి, ఇంకా దూరంగా ఇంకా దూరంగా ఇంకా దూరంగా కనిపిస్తాయి. అంటే అక్కడ నీళ్లు లేవు, నీళ్లు ఉన్నట్లుగా మనము భ్రమపడుతూ ఉన్నాం. కట్టెలు కాలిపోయిన తర్వాత అవి కట్టెలుగా ఎప్పుడు కూడా మారవు. అంటే మేల్కొన్న తర్వాత స్వప్నాన్ని నిజము ఇది అని తెలుసుకోవాలి కదా. కట్టె కాలిపోయిన తర్వాత మళ్ళీ అది కట్టెగా, మామూలు కట్టెగా మారిపోతుందా? మారిపోదు. అలాగే వెన్న అయిన తర్వాత ఆ వెన్నని మజ్జిగలో పడేసినా సరే అది వెన్నగానే ఉంటుంది. ఆ విధంగా ఎంతైనా సొరంగంలో గుహలో ప్రవేశించిన సూర్యుడు అంధకారంలో ప్రవేశించినప్పుడు అంధకారం ఉంటుందా? పారిపోతుంది. అదేవిధంగా అగ్ని ఏ వస్తువునైనా తాకిందనుకోండి, అది కూడా అగ్నిగానే మారిపోతుంది, కాల్చేస్తుంది, అగ్ని కాల్చేస్తుంది. అంటే అగ్ని అనేది జ్ఞానం. అంధకారాన్ని అజ్ఞానాన్ని కాల్చేసేది అగ్ని అంటే జ్ఞానము. ఇక్కడ కర్మ యొక్క ఆకారము ఆత్మకు భిన్నమైనది అని అంగీకరించి ఎప్పుడైతే మనము కర్మ చేస్తామో ఆ కర్మ లోపలికి ఎవరు కూడా చొచ్చుకొని పోరు. వాళ్ళనే కర్మ సన్యాసులు అంటారు. అంటే వాళ్ళు వేరేగా కనిపించరు, మన ముందు మామూలు మనుషుల్లాగే కనిపిస్తారు, కానీ వాళ్ళు దేనిలో కూడా చొచ్చుకొని పోరు. చూస్తూ ఉంటారు, జరిగే పనులన్నింటినీ కూడా ఒక ఆత్మ సాక్షి చూస్తూ ఉంటుంది. అది మంచి కానీ చెడు కానీ, అది ఆనందం కానీ దుఃఖం కానీ దేనికి కూడా స్పందించరు వాడు. ఆ కర్మ కూడా దానంతకదే జరిగిపోతూ ఉంటుంది పూర్ణత్వాన్ని కలిగినప్పుడు. కాబట్టి ఈ విధమైనటువంటి గాలి వేగంగా వీచిన తర్వాత కూడా దాని మూలంగా ఊగుతూ ఉంటాయి చెట్లు. అంటే మనకు తెలియకుండానే కర్మలు ఆత్మజ్ఞానం లభించిన తర్వాత వాటికవే జరిగిపోతూ ఉంటాయి. కర్పూరము అయినప్పటికీ కూడా హారతిస్తాం. హారతిచ్చిన తర్వాత కర్పూరం వాసన నలువంకలా వెదజల్లుతూనే ఉంటుంది. అలాగే వర్షం కురిసింది అనుకోండి, వర్షం కురిసిన దానికి వాన పడిన దానికి ఏం గుర్తు అంటే అక్కడ వరద పారిందే గుర్తు అంటాం. అక్కడ ప్రవాహమైనా ఉంటుంది, ఏమీ లేకపోయినా తేమైనా ఉంటుంది కదా. అలాగే ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఒక కార్యాన్ని కర్మను నిర్వహిస్తాడో ఆటోమేటిక్గా కర్మలు జరిగిపోతూనే ఉంటాయి, అతను చేయవలసిన అవసరమో లేదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, సరిగ్గా ఆత్మస్వరూప సాక్షాత్కారము ఎవరికి అవుతుందో దృష్టత్వము అంటే చూసేవాడు ఆ చూసిన వస్తువు రెండు కూడా సమానంగా మారిపోతాయి, భేదం అనేది ఉండదు. జల ప్రవాహంలో చిన్న చిన్న ప్రవాహాలు వచ్చి చేరిపోతే ఎలా ఉంటుంది? ఒకటే ప్రవాహం అయిపోతుంది. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహ. జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత అంటే జ్ఞానము జ్ఞాత జ్ఞేయము ఈ మూడే ఈ జగత్తును నడిపిస్తూ ఉన్నాయి. జ్ఞానం అంటే ఈ మామూలు జ్ఞానము కాదు, ఈ ప్రపంచ జ్ఞానము కాదు, ఆత్మ జ్ఞానం. జ్ఞాత అంటే మనం ఏ వస్తువునైతే తెలుసుకుంటామో జ్ఞాత ఎవడైతే తెలుసుకుంటున్నాడో. జ్ఞేయము అంటే నిజమైనటువంటి ఆ వస్తువును మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఆ పురుషోత్తముని ఆ పరమాత్మని గురించి తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానము. ఈ మూడే ఈ ప్రపంచానికి బీజంగా ఉన్నాయి. ఇక ఈ మూడింటిలో జ్ఞానము అంటే ఏమిటి అంటే అవిద్యాగర్భంలో జన్మధారణము అనర్చిన తోడనే ఏ జ్ఞానము 3 స్థానములలో తన విధానమును నర్చునో. చూసారా, అవిద్య జ్ఞానం అంటే అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం తప్పకుండా ఉంటుంది, చీకటి ఉన్న చోట వెలుగు ఉంటుంది. అప్పుడే మనకు తేడా తెలుస్తుంది, నిజమైనటువంటి జ్ఞానమేది, నిజమైనటువంటి అజ్ఞానమేది.
అని. ఇక్కడ చూడండి, జ్ఞాన వెనక వైపు జ్ఞాతృత్వాభిమానమును ఏది సృజించునో, జ్ఞాత జ్ఞేయము, ఈ మూడు. ఏ జ్ఞానం యొక్క పరుగు జ్ఞేయము యొక్క సరిహద్దు వరకు మాత్రమే ఉండును. అంటే భిన్న భిన్న నామాలు పెడతాడు వేరే వేరే పదార్థాలకు. ఆ జ్ఞానము సామాన్యమైనటువంటి జ్ఞానం. మనం తెలుసుకుంటున్నాం సైంటిఫిక్ నాలెడ్జ్ అని. సైంటిఫిక్గా ఈ మొక్కలకు, ఈ రకరకాలైన మొక్కలకు ఈ స్వభావం ఉంటుంది. ఈ ప్రపంచంలో రకరకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి, కానీ అవేవి ఆత్మజ్ఞానము కానే కాదు. సామాన్యమైనటువంటి జ్ఞానం, ప్రజలు తెలుసుకునేటువంటి జ్ఞానం. ఇక జ్ఞేయం ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అన్ని జ్ఞేయము బయల్వెడలు మార్గములు. అంటే ఒక శబ్దం చేత, ఒక స్పర్శ చేత, అంటే వినడం చేత, ముట్టుకోవడం చేత, రూపాన్ని, రసము ఆస్వాదించడం చేత, వాసన చూడడం చేత రకరకాలైనటువంటి జ్ఞానాలు కలుగుతాయి. జ్ఞేయం తెలుసుకుంటాం, రకరకాలైన విషయాలను తెలుసుకుంటాం, అవి జ్ఞేయాలు. ఆ స్వభావాలను బట్టి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ స్వభావాలను బట్టి రకరకాలైన విషయాలను మనం తెలుసుకుంటాం కదా, అవి జ్ఞేయము. ఒక మామిడి పండు తన రసము, రంగు, వాసన మొదలగు వాని వలన భిన్న భిన్నములకు ఇంద్రియములను స్పర్శించి తన ఉనికిని ప్రకటించు రీతిని. అంతే కదా. ఒక మంచి మామిడి పండు రసాలు తిన్నామనుకోండి, అక్కడ మనకు నోట్లోంచి, అంటే దాన్ని చూడగానే రసం ఊరుతుంది. తీయటి రసం అనుకోండి, దాన్ని ఎలా ఆస్వాదిస్తుంది? ఒక కళ్ళతో ఆస్వాదిస్తాము, ఒక నాలుకతో ఆస్వాదిస్తాము, మంచి సువాసన గంధంతో ఆస్వాదిస్తాము. ఎంత మంచి వాసన ఉంది కదా. అదేవిధంగా ఆ రసాన్ని ఆస్వాదిస్తాం. ఆ రసాన్ని ఇన్ని రకాలుగా దాన్ని దాని యొక్క స్వభావాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాము. అలాగే జ్ఞేయం 5 విధాలుగా అయినది. జల ప్రవాహము అంతమున సముద్ర ప్రవేశము వనచ్చుటలో సమాప్తముందు రీతిని కదా. ఈ జ్ఞానము జ్ఞేయము దేని యందు అంతమవుతుందో అదే జ్ఞేయము. ఈ జ్ఞానము దేని యందు అంతమవుతుందో అది జ్ఞేయము అని చెప్తున్నాడు. అంటే ధాన్యపు మొక్కల పెరుగుదల ఎలా వస్తుంది? కంకులు వచ్చేంత వరకు. కంకులు వచ్చిన తర్వాత కంకులను వాడుకుంటాం మనం. ఏ బీజమైనా, ఒక మామిడి పండే తీసుకోండి, లేకపోతే ఒక మల్లె తీగ తీసుకోండి, మంచి పుష్పాలు పుష్పించి చక్కగా మనం మాల కట్టుకుని ఆ భగవంతుడికి వేస్తాము, మనం కూడా పెట్టుకుంటాం. అంటే చివరికి ఏది జ్ఞేయమో ఆ మల్లెపూలు అన్నది. అలాగే ఇక్కడ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము త్రికూటం యొక్క స్వరూపము ఈ విధంగా ఉంటుంది. దీనివల్లనే సమస్త క్రియలు జరుగుతూ ఉంటాయి. ఇక చూడండి, ఇక్కడ పల్లం వైపు నీరు ప్రవహిస్తుంది. అదే కాకుండా పుష్పం ఎక్కడైతే సుగంధాన్ని వెదజల్లుతుందో అక్కడ తేనెటీగ వెళుతుంది. సంధ్యా సమయంలో పాలు పితుకు వేళకు దూడ ఆ వైపుకు పరిగెడుతూ ఉంటుంది. స్వర్గమందు ఊర్వశి మొదలుగా అప్సరసలతో సుఖభోగమనర్చెడి అనడి మనోహరము మాటలు విని లోకులు స్వర్గ సుఖములు పొందుటకై ఆకాశము. అంటే ఆలోచిస్తారు, అబ్బా మంచి పుణ్యమైన జన్మ లభించినట్లయితే ఊర్వశి, రంభ ఊర్వశి వాళ్ళ నృత్యాలు చూడొచ్చు, వాళ్లతో సుఖభోగాలు అనుభవించవచ్చు. ఈ విధంగా ఆలోచించు రీతిని ఇక్కడ జ్ఞేయ దర్శనము అవడంతోడనే జ్ఞాత దానివైపు పరిగెడతాడు. అంటే జ్ఞేయం ఏమిటి? ఇక్కడ రంభ, ఊర్వశి, మేనక వాళ్ళ యొక్క సమాగమం కోసం పరితపించడం. జ్ఞాత ఎవరు? జీవుడు. మంచి కార్యక్రమాలు చేసినట్లయితే నేను స్వర్గానికి పోతాను అని కలలు కంటాడే, వాడు జ్ఞాత. ఈ విధంగా అర్జున, భోజనము చేయువాడే వంట చేయుటకు కూర్చున్న విధమున భ్రమరములే తోటను నాటినట్టులా, బంగారమును పరీక్షించు శరాబే మచ్చురాయి అయినట్టులా, ఈ విధంగా జ్ఞేయ విషయమును త్యజించుట లేదా స్వీకరించుట కొరకై జ్ఞాత తన ఇంద్రియాలను ఉపయోగిస్తాడు. అంటే
తన ఇష్టమైతే ఆ ఇంద్రియాల వెంట పరిగెడతాడు. అంటే రెండు తన చేతిలోనే ఉన్నాయి. ఎవరి చేతిలో? జ్ఞాత చేతిలో ఉన్నాయి, జీవుడి చేతిలోనే కదా ఉన్నాయి. ఇంద్రియాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోయినట్లయితే, అబ్బా ఇదే కావాలి, నాకు ఇదే తినాలి, ఇది లేకపోతే నాకు నిద్ర పట్టదు, ఏసీవే ఉండాలి, ఏసీ లేకపోతే నాకు నిద్ర పట్టదు, పంచభక్ష పరమాన్నాలే ఉండాలి, పెద్ద ఇల్లే ఉండాలి, ఇలా అంటే ఇంద్రియాలకు లోబడి వశపడి ఎప్పుడు కలలు కంటాడో ఆ జ్ఞాత, వాడు అలాగే వాడు ఇంద్రియాలకు లోబడి ఎప్పటికీ లోపల నుంచి బయటికి రాలేడు. అలా కాకుండా ఏది దొరికితే ఇదే పంచభక్ష పరమాన్నం. ఈ రోజు కాదు కదా, ఒక్కరోజు కాదు కదా, మన జీవితాంతము మనము ఆహారము భుజించడము, నిద్రపోవడము, రోజు కూడా ఇవన్నీ చేసే పనులే మనం. కానీ ఏదో ఒకటి నిద్ర పట్టడానికి, మంచి సుఖ నిద్ర పట్టడానికి ఏసీ కాదు కావలసింది, ప్రశాంతమైనటువంటి మనసు. నిశ్చింతగా పడుకున్నట్లయితే ఆ పరమాత్మని యొక్క ధ్యాసతో, మంచి మాటలతో వింటూ, మంచి పాటలతో, మంచి స్మరణతో, మంచి కీర్తనతో ఆత్మ సుఖాన్ని పొంది హాయిగా నిశ్చలమైన నిద్ర పడుతుంది. అది అట్లాంటి జ్ఞాత ఎలా ఉంటాడు? వదిలించుకోవాలనే చూస్తాడు ఇంద్రియాలను. కానీ ఎప్పుడు వాటినే పట్టుకొని వేలాడుతూ ఉంటాను అంటే వాడు అలాగే ఉంటాడు. కాబట్టి ఇక్కడ బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం, అంతరింద్రియములు, బాహ్యేంద్రియములు. మనస్సు, బుద్ధి, అహంకారము అంతరింద్రియములు. బాహ్యేంద్రియములు ఏంటివి? మనసా వాచా కర్మణ, మనం చూస్తున్న కళ్ళు, మనం వింటున్న చెవులు, మనం మాట్లాడుతున్న నాలుక, ఇవన్నీ కూడా బాహ్యేంద్రియాలు. అంతరింద్రియాలు బట్టే బాహ్యేంద్రియాలు కూడా పనిచేస్తాయి. ఈ రెండింటిని ఎవడైతే సమానంగా వాడుకుంటాడో, చక్కగా కంసాలి వాడి బుద్ధి నగలు తయారు చేయటే వ్యాపించి ఉండు రీతిని ఎవడు ఏ పని చేస్తున్నాడు అంటే మనసుతో, మనసా వాచ కర్మణ ఆత్మశుద్ధిగా ఆ పనిని ఆచరించినట్లయితే వాడు చాలా హాయిగా ఉంటాడు. కాబట్టి అర్జున, ఆత్మ కర్మ ప్రవృత్తికి పూర్తిగా భిన్నంగా ఉండును అని నేను నొక్కి నొక్కి చెప్తున్నాను అని చెప్తున్నాను. కాబట్టి మనము కర్మలు చేయడానికి హేతువులను మన దృష్టిలో ఉంచుకుని మన ఇంద్రియాలను మనము క్షేమంగా చక్కగా మనము వాటిని అదుపులో పెట్టుకొని మన కర్మలు చేసినట్లయితే మంచి ఫలితాలు మనకు ఆ భగవంతుడు ఇస్తాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.